ఇక సీఎంను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆయన మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఇక సీఎంను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు మెడికల్ కళాశాలకు సంబంధించిన సీట్స్ గురించి వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలవడం అసెంబ్లీ లాబీలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో అంటే అతను కుమారుడు అల్లుతో కలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్లో కలవడం జరిగింది. అయితే వాళ్ళు కలిసి బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా అతని అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేను ఎందుకోసం కలిశారని అడిగిన నేపథ్యంలో కూడా ఆయన మెడికల్ కళాశాలల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్టుగా కూడా చెప్పారు. అయితే సీఎం రేవంత్ ని కలిసిన అంతకుముందు కూడా మాజీ మంత్రి హరీష్ రావు పద్మరావు కూడా కలిసిన నేపథ్యం. అయితే ఒక పక్కన అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు సాగుతున్న నేపథ్యంలో కూడా విపక్ష పార్టీకి చెందినటువంటి మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. నిజంగానే మెడికల్ కళాశాల సీట్ల కోసమే కలిశారా అన్న అంశానికి సమాధానం మాత్రం మర్రి రాజశేఖర రెడ్డి కేవలం మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం మాత్రమే కలిసి చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మల్లారెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సఖ్యతగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంట్లో జరిగినటువంటి శుభకార్యాలకు కూడా ముఖ్యమంత్రి పిలిచిన నేపథ్యం, ముఖ్యమంత్రి కూడా నేరుగా వెళ్లి హాజరైనటువంటి పరిస్థితి. కానీ మరొకసారి తిరిగి అంటే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మరొక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడివేడి మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ముఖ్యమంత్రి ఛాంబర్ లో కూడా వెళ్లి కలవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటు కాంగ్రెస్ వర్గాలతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దేనికోసం కలిశారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికి మర్రి రాజశేఖర రెడ్డి చెప్తున్నటువంటి అంశం మాత్రం కేవలం మెడికల్ కళాశాలల సీట్ల పెంపు మాత్రమే ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ వాడివేడి చర్చలు సాగుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ లో కేటాయించినటువంటి కేటాయింపులకు సంబంధించి కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మల్లారెడ్డి మాజీ మంత్రి సీఎం ని కలవడం అయితే ప్రస్తుతం చర్చ అవుతుంది. మరి మల్లారెడ్డి ఏం చెప్తారు చూడాల్సింది. దీనికి సంబంధించి ఎందుకోసం కలిశారు అంటే మాత్రం ఆయన ఎలాంటి స్పందన ఆయన వ్యవహార శైలికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వర్గాలకు కానీ లేదంటే అసెంబ్లీలో ఉన్నటువంటి వర్గాలకు కానీ మీడియా కూడా కంటపడకుండా ఆయన కుమారుడితో పాటు కలిసి వెళ్ళడం అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మల్లారెడ్డితో పాటు మర్రి రాజశేఖర రెడ్డికి కళాశాలలో ఉన్నటువంటి నేపథ్యం, మెడికల్ కళాశాలలు రన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల హైదరాబాద్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా రాజశేఖర రెడ్డిని మొత్తానికి సంబంధించి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ మాత్రం కేవలం మెడికల్ కళాశాల సీట్ పెంపు మాత్రమే అంటారు. మరి కాసేపట్లో మల్లారెడ్డి స్పందిస్తే ఏం చెప్తారు, సీఎం కలవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని పైన మాత్రం చూడాల్సింది. ఎందుకంటే గతంలో మల్లారెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భం, అనేక సందర్భాల్లో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినటువంటి నేపథ్యం కావచ్చు, ఆ కళాశాల విషయంలో కూడా కూల్చివేతల నేపథ్యంలో ముఖ్యమంత్రితో కూడా శత్రుత్వాన్ని పెంచుకున్నట్టుగా మాట్లాడిన నేపథ్యం గతంలో చూసాం. కానీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రితో సఖ్యతగా మెల్లడం కావచ్చు, ఈ రోజు నేరుగా కుటుంబ సభ్యులతో కుమారుడు అల్లుతో కూడా కలిసి ముఖ్యమంత్రిని కలవడం మాత్రం ఒక సంచలనం అయితే కలిగిస్తా ఉంది. అది కేవలం మెడికల్ సీట్ల పెంపు అభ్యర్థన కోసం మాత్రమేనని అల్లుడు చెప్తున్నారు. కానీ అతని కుమారుడు మల్లారెడ్డి ఏం చెప్తారో చూడాల్సింది. చెప్పండి.